జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే జర్నలిస్టులపై మారణకాండ జర్నలిస్టులపై మారణకాండ జర్నలిస్టుల భద్రత కోసం రక్షణ చట్టం వెంటనే జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకోవాలి. జర్నలిస్టు రక్షణ చట్టం జర్నలిస్టు రక్షణ చట్టము జర్నలిస్టు రక్షణ చట్టము జర్నలిస్టు రక్షణ చట్టము జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన వెంటనే మీడియాపై దాడులు మీడియాపై దాడులు మీడియాపై దాడులు ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నటువంటి పత్రికా విలేకరుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అసాంఘిక శక్తులు ఇవాళ రాజ్యమేలుతూ అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలను చేపడుతున్నప్పుడు విలేకరులు అనే వాళ్ళు వాటిని వెలికి తీసి సమాజం ముందుకు తీసుకురావడమే ఇవాళ నేరమైంది. నిజానికి చిత్తూరు జిల్లా వీకోట మండలం విలేకరి ఆ మండలంలో జరిగినటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్లు గాని భూ కబ్జాలను గాని ఆయన కథనాల రూపంలో ఆయన ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఈ స్మగ్లర్లకు రౌడీ షీటర్లకు కంటగింపుగా మారినాడు. అందువల్లే ఆయన మీద కక్ష కట్టుకొని వాళ్ళు దారుణమైన హత్యాకాండకు ఒడికట్టినారు. అనే నిన్న జరిగిన సంఘటన యావత్ రాష్ట్రము జర్నలిస్టుల భద్రతకు ఈరోజు చాలా సంక్షోభంలో పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా పట్టపగలు జర్నలిస్టులను వేటకొడవలతో నరికి చంపడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో చాలా అభద్రతా భావాన్ని జర్నలిస్టులో కలిగిస్తూ ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జర్నలిస్టుల భద్రత కోసం సరైనటువంటి చట్టాలని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి నిందితుల్ని కఠినంగా వెంటనే శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము పొద్దుటూరు జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఏపీడబ్ల్యూజే తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మన జర్నలిస్టుపై జరిగిన హత్యాకాండకు మద్దతుగా ఇవాళ పెన్షనర్స్ అసోసియేషన్స్, ఉపాధ్యాయుల అసోసియేషన్స్, బీసీ ప్రజా చైతన్య సమాఖ్య, విరసం లాంటి సంఘాలు ఇవాళ మనకు మద్దతు తెలిపాయి. జర్నలిస్టుల రక్షణ చట్టానికి అందరూ ప్రభుత్వం ఈ జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకునేలాగా అందరూ డిమాండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉదయం పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే చాలా బాధాకరం. అది ఒక విలేకరిని దారుణంగా నరికి చంపడం అంటే అది అసలు ఎవరు కూడా దాని సర్వసభ్య సమావేశం ఎవరు కూడా దాన్ని సహించరు. కాబట్టి విలేకరులు అంటే ఎవరు ప్రజల సమస్యలను అందరికీ తెచ్చి పత్రికల ద్వారా తెచ్చి దాని సమస్యలు పరీక్షించడానికి ముందుంటారు వాళ్ళు. అటువంటి ఏదైనా మాటల ద్వారా కానీ ఏదన్నా దాన్ని కంప్లైంట్ ఇచ్చుకోవాలి తప్ప ఏదైనా చేతన ఒకవేళ చేసింటే తప్ప ఈ విధంగా చేయడం చాలా ఇది అసలు ఎవరు సహించరానిది. కాబట్టి దీన్ని అందరం ఖండిస్తూ అతని కుటుంబాన్ని మేము అందరం అంటే ఆదుకోవాలి. అతని కుటుంబాన్ని కూడా, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఇతని చంపినందుకు అతనికి ప్రత్యేక చట్టం ద్వారా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని వీకోట చిత్తూరు జిల్లా అక్కడ అతన్ని దారుణంగా పట్టపగలే చంపడం బీసీ ప్రజా చైతన్య సమాఖ్య తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా ఇలాంటి చూడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, జరిగేటువంటి మంచి చెడులను బయటికి వెలికి తీసి ప్రజలకు చేరవేసేటువంటి బాధ్యత మన జర్నలిస్టుల మీద ఉంది. మరి అలాంటి యొక్క మంచి చెడులను బయట పెట్టినప్పుడు మరి కొందరు దుండగులు ఇలాంటి అగత్యాలకు పాల్పడడం అనేది చాలా చాలా దారుణమైన విషయము. మరి ఇలాంటి విషయాలన్నీ జరగకుండా ప్రభుత్వము ఈ అభద్రతా భావంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు తగిన చట్టం తీసుకొచ్చి వారికి తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మరి అలాగే ఈరోజు చనిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబాన్ని ఆదుకోవాలి. అతన్ని చంపిన హంతకులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము బీసీ ప్రజా చైతన్య సమాఖ్య తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ
మేము ఈ సంఘటనను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాము. జగన్మోహన్ రెడ్డి, విలేకరి జగన్మోహన్ రెడ్డి మృతికి నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాము రచయితల తరపున, అలాగే జర్నలిస్టుల తరపున. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఈరోజు అట్టడుకి దిగజారింది. మొత్తం 180 దేశాలలో పత్రికా స్వేచ్ఛ విషయంలో 151వ స్థానంలో భారతదేశం ఉంది. రోజు రోజుకి జర్నలిస్టుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా క్రైమ్ రిపోర్ట్స్ రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టులకి భద్రత లేకుండా పోయింది. అందుకని చాలామంది విలేకరులు నిజాలు రాయడానికి కూడా వెనకాడుతున్నారు పరిస్థితి. కాబట్టి ఒక దేశంలో ప్రజాస్వామ్యము భావ ప్రకటన స్వేచ్ఛ మీద, పత్రికా స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. జర్నలిస్టులు ఎంత స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయాల్ని వ్యక్తం చేయగలుగుతున్నారో, ఎంత స్వేచ్ఛగా సమాజంలో ఉండే అన్ని రకాల రుగ్మతల్ని వాళ్ళు తెలియజేయడానికి అవకాశం ఉందో దాని మీదనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది. అటువంటప్పుడు ప్రభుత్వము విలేకరులకి తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటుంది. రేపు ప్రభుత్వానికి సంబంధించిన వార్తలైనా, ప్రజలకు సంబంధించిన వార్తలైనా రాయవలసింది విలేకరులు మాత్రమే. ఇప్పటి వరకు అన్ని రంగాలలో సమ్మెలు చేస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు, కానీ ఒక జర్నలిస్టులు మాత్రం ఆ పనికి దిగలేదు. నిజంగా జర్నలిస్టులు, మీడియా అన్ని కూడా బంద్ పెట్టుకుంటే ప్రభుత్వానికి కూడా వాయిస్ లేకుండా పోతుంది. దాన్ని గుర్తించి జర్నలిస్టులకి తగిన రక్షణ కల్పించాలి. ముఖ్యంగా ఇటువంటి సెన్సిటివ్ విషయాలు కవర్ చేస్తున్న జర్నలిస్టులు వాళ్ళకి బీమా వంటి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.